హాయ్ ఫ్రెండ్స్, మలబరీస్ అండి. ఎంత బాగున్నాయో చూడండి, చాలా బాగున్నాయి. ఈరోజు అయితే తోట దగ్గరికి వచ్చాము. ప్రతి వీడియోలో ఇవి మా తోటలో కోసుకొచ్చానని చెప్తాను కదా. మా అన్న మొన్న జోక్ చేసిండు కదా, మా చెల్లి కొనుక్కొచ్చిందని. ఈరోజు చూపిద్దాం మీకు అనేసి నేను తోట దగ్గరికి అయితే వచ్చానండి. ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో చూపిస్తా ఉండండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడైతే ఇంకా ఉన్నాయండి లోపలికి, నల్లగా ఎంత బాగున్నాయి కాయలు. కానీ కొంచెం డౌన్లో ఉంది చెట్టు అంతా. అయ్యో పడిపోతుంది. ఇగోండి లోపల చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. కానీ భయం వేస్తుంది, కొంచెం డౌన్లో ఉంది కదా. ఇగోండి ఇగో చూడండి ఎంత బాగున్నాయో. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇవన్నీ అయితే న్యాచురల్గా వీటికి ఏ మందులు కొడతారండి ఇక్కడ? ఎవరు ఏ మందులు కొట్టరు, న్యాచురల్గా పండినవేనండి. నిజంగా ఇంత అదృష్టము అందరికీ దొరకదేమో అనుకుంటున్నా. మాకైతే దేవుడి అదృష్టం అయితే ఇచ్చిండు. ఇంకా లోపలికైతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. లక్ష్మి నా డ్రెస్ పట్టుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇవి మీకు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే, కొంచెం నా ఫోన్ ప్రాబ్లం వల్ల క్లారిటీగా కనిపించట్లేదు, కానీ ఎక్కడ చూసినవేనండి. చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది, ఇంకా ఉన్నాయి. ఇంకా కొన్ని ఇంకా వేరే వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి, చూద్దాము. జామకాయలు ఉన్నాయో లేవో చూసొద్దాం ఈరోజు. అబ్బా తీయ ఉంది. ఇగోండి ఫ్రెండ్స్, జామకాయలు చెప్పాను కదా. ఇంకొక చెట్టు కూడా ఉంది, ఇంకా పచ్చిగా ఉన్నాయి. మొన్నే కోసుకొచ్చింది డాడీకి కొన్ని ఉంటే. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, పదండి. ఇది ఇంకా పెద్ద జామ చెట్టు అండి. ఈ జామకాయలు అయితే లేవు, కోసినట్టున్నారు. కానీ ఇది కూడా పెద్ద జామ చెట్టు. ఇగోండి బాగున్నాయి కదా. బీరకాయ చూడండి ఎక్కడ వచ్చిందో, జామ చెట్టు కర్లుకొని. ఇగోండి బీరకాయ. ఇంకా పైన కొమ్మల మీద ఉన్నాయండి. అవి అక్కడ చూపించు లక్ష్మి. ఆ పూర పైన చూడండి ఎట్లా అర్లుకుందో. ఎస్. ఇంకో ఫ్రెండ్స్, ఇదంతా గోంగూర, ఈ లైన్ అంతా చూస్తున్నారా. ఇగోండి అమ్మ బెండకాయలు చూపించమ్మా. ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బెండకాయలు ఉన్నాయో. ఇవన్నీ బెండకాయలే. లక్ష్మి హాయ్ చెప్పు. ఫ్రెండ్స్ చూశారు కదా, నేను చెప్తే మీరు నేను కొనుక్కొచ్చా అనుకుంటారేమో. ఇగోండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మేము ఒక 4 days రాకపోయేసరికి కొంచెం పెద్దగా అయిపోయినాయి. ఇగోండి ఎన్ని బెండకాయలు ఉన్నాయో తెలుసా. చాలా బెండకాయలు, కొన్ని అయితే ముదిరిపోయినాయి. మనం రాలేదు కదా. బీరకాయలా? చూడండి. వంకాయలు చూపిస్తా ఫ్రెండ్స్ మీకు నేను. వంకాయలు చూడండి, నల్ల వంకాయలు బాగున్నాయి ఫ్రెండ్స్. లోపల అయితే చాలా ఉన్నాయి, లోపల. ఇగోండి ఇవైతే తెల్ల వంకాయలు చూస్తున్నారు కదా. ఇగోండి దీంట్లో అయితే అన్ని తెల్ల వంకాయలు ఉన్నాయండి. ఇంకొక టైప్ వంకాయలు కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తా. ఇగోండి సారంకాయ. ఇది ఏదో పైకి లేదు, కిందకి లేదు, పైకి ఎందుకో ఉంది ఇది. చూస్తున్నారు కదా. ఇవన్నీ అయితే సారంకాయలు అండి. టమాటాలు, పచ్చిమిర్చి కూడా చూపిస్తాను మీకు నేను. ఇగోండి పచ్చిమిర్చి. మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి ఇలా ఉన్నాయి, ఎలాంటివి కెమికల్ అయితే లేదు. బీరకాయలు చూసారా ఫ్రెండ్స్? ఇగోండి మన తోటలో బీరకాయలు ఎంత బాగున్నాయో కదా. ఎన్ని బీరకాయలు ఉన్నాయో. ఇదిగోండి అడుగడుగున బీరకాయలే. చాలా బీరకాయలు అయితే వచ్చినాయి, ఇంకా ఉన్నాయి బీరకాయలు. ఇగోండి ఇక్కడ చూడండి జంట బీరకాయలు ఎలా ఉన్నాయో. అక్కడ చూడండి చామంతి పువ్వులు కోస్తున్నారు మార్కెట్కి పంపించడానికి రైతులు. నిజంగా వాళ్ళు అయితే చాలా కష్టపడతారు ఫ్రెండ్స్. పుచ్చకాయ తోట అని చెప్పాను కదా, ఎంత చిన్న పుచ్చకాయ ఉందో చూడండి. ఇగోండి ఇదంతా దోసేనండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ మొత్తం దోసకాయ తోటే ఇదంతా. ఈ సైడ్కి ఇంకా చాలా ఉన్నాయి. కాకరకాయలు ఉన్నాయేమో చూద్దాము.
బీరకాయ పచ్చడి, బీరకాయ కోడిగుడ్డు, బీరకాయ ఎగురు, బీరకాయ ఫ్రై, బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై, ఎన్ని చేసుకోవచ్చు. ఇదిగోండి చిన్న చిన్న కాకరకాయలు ఇప్పుడే వస్తున్నాయి. ఇవి ఇంకా టైం పట్టదు. యాక్చువల్గా వీటికి పందిరి వేయాల్సింది కానీ పందిరి వేయలేదు. బీరకాయలకి వేసాం కానీ వీటికి వేయలేదు. ఎక్కడ చూడు బీరకాయలే. బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా నచ్చింది నాకైతే. బీరకాయ, లేత బీరకాయ పాలు పోసి వండుకుంటే ఎంత బాగుంటుందో. ఫ్రెండ్స్ సొరకాయ చూడండి ఎంత బాగుందో, లేతగా ఫ్రెష్గా లోపలికి ఉంది. కర్ర అయితే అడ్డుగా ఉంది, భలే ఉంది కదా, బాగుంది సొరకాయ. ఇంకా గోకరకాయల చెట్లు ఉన్నాయి, కూడా చూపిస్తా. ఇక్కడ చూడండి. అన్నా హాయ్ చెప్పన్నా. అన్నా అమ్మా. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదైతే గోకరకాయ తోట అండి. అంత పూతమేనుంది చూస్తున్నారు కదా. ఇదన్నీ అవే, కానీ కలుపు వచ్చింది, కలుపు తీయలేదు ఇంకా. అటు సైడ్ అయితే ఆకుకూరలు వేసాం కానీ ఎండకి పాపం చచ్చిపోయినాయి. మనసులే బతకట్లేదు చెట్లు అయ్యి పాపం. ఫ్రెండ్స్ మా అమ్మ చూడండి బెండకాయలు కోసే పనిలోనే ఉంది. అక్కడ ఆమె చూడండి చున్నీకి వేసుకుంటుంది పాపం. ఇదిగోండి ఈ కూరగాయలు అయితే, ఈ కోసినవన్నీ ఎవరికి పంపించాలో ఇంటికి వెళ్ళాక ఆలోచించి వాళ్ళకైతే పంపిస్తాము.